అర్థమైందా రాజా? ఇప్పటికైనా ఎవరైతే లాయల్ గా ఉంటారో అలాంటి వ్యక్తులకు ఇవ్వాలని అందులో మొదటుండే కుటుంబం నాయకుడు జై నాగేశ్వర రెడ్డి. నేను అడుగుతున్నా, మొన్ననే ఇక్కడ చెప్పాం మేము సిద్ధంలో బుట్ట ఆవిడ పేద మహిళంట. 2014లో ఆవిడ ఆస్తి 250 కోట్లు. ఎన్నికల డిక్లరేషన్ లో ఇచ్చింది. ఇంకొక రామయ్య, ఆయన పాపం చాలా పేదవాడు. ఇంకో పక్క మంత్రాలయం ఉన్నాడు బహల్నాగిరెడ్డి, ఎక్కడొచ్చాడో నాకు తెలియదు. ఆయన కూడా పాపం ఇసుక మట్టి మంత్రాలయం దేవుణ్ణి కూడా మింగేసినటువంటి వ్యక్తి అతను, అవునా కాదా? ఆయన అమాయకుడు, చేతిలో ఏలు పెడితే కొరకను కూడా కొరికే తెలియదు ఆయనకి. ఇంకొక ఆయన ఉన్నాడు ఆదోన్లో, వలస పక్షి అనుంగ సోదరులు, మంత్రాలయం వాళ్లే, ఆదోని వాళ్లే, గుంతకల్ వాళ్లే. అంటే వీళ్ళ అబ్బ సొత్తు, వీళ్ళ సామ్రాజ్యం ఇది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడయా అని అడుగుతున్నా. ఒకప్పుడు వాళ్ళ నాన్న కూడా మన పార్టీనే 83లో. అక్కడి నుంచి మీరు చూస్తే ఊర్లు పంచుకున్నారు. ఒకప్పుడు మనాడు ఉండేవాడు, యుద్ధాలు చేసి సామంతరాజును చంపేసి వీళ్లే రాజులైనట్టు, వీళ్ళబ్బ సొమ్ము అయినట్టు ఈ ప్రాంతాన్ని పంచుకున్నారు తమ్ముళ్ళు. అది నా బాధ. పత్తికొండ ఇంకొక ఆవిడ శ్రీదేవి, ఆవిడికి ఏమి ఆనవు, మొత్తం కాన్స్టిట్యున్సీ మింగేస్తే తప్ప. ఆవిడ కూడా చాలా పేదావిడ, పాపం ఏమీ చెయ్యలేదు. నోట్లో ఏలు పెడితే కూడా చప్పరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మా కర్నూలు ప్రజానీకానికి ఏమీ తెలియదు అనుకుంటున్నావా నువ్వు? నీ ఆడే నాటకాలు తెలియవా అని అడుగుతున్నా. తెలుసుకున్నామని గట్టిగా చెప్పట్టుకుని చెప్పండి. ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లింలకు బాగా డబ్బులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ద్వారా మీ అందరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుకాన్ మకాన్ కింద మీకందరి కూడా షాపింగ్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడకు మౌజములకి ఇమాములకి ఆండ్రోర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, కేంద్రంలో తెచ్చిన అన్ని బిల్లులకి సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దొంగ నాటకాలు ఆడుతున్నారు, కబుర్లు చెబుతున్నారు. మా వల్ల మీ రిజర్వేషన్లు పోతాయని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, 14-19లో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ, 4% కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ భవిష్యత్తు ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. నేను వస్తా ఉంటే ముస్లింలు చూశారు, పిల్లల్ని భుజాలపైన ఎక్కించుకుని నాకు 2 వేళ్లు చూపిస్తూ మా పిల్లల బాధ్యత మీదే చంద్రన్న అని చూపించారంటే, ముస్లింస్ కూడా చూపించారంటే అది నాకు ఆనందం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు 3 పార్టీలు కలిసి వస్తున్నాం మీ ముందుకి. జనసేన,
జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, పొత్తులుండాలని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? అవునా కాదా? రెండోది, రాష్ట్రం అప్పుల పాలైపోయాం. 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు. రేపు కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా మీకు పనులు కాకపోతే మీరు ఏ విధంగా బాగుపడతారని అడుగుతున్నా. హైదరాబాద్ ని ఎవరు అభివృద్ధి చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చేశారు? నేనే కదా. అది ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది. మళ్లీ మనకు అభివృద్ధి కావాలనా లేదా? మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలనా లేదా? మీకు పెన్షన్లు రావాలనా లేదా? ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలనా లేదా? దీనికి అన్నిటికీ కేంద్రం అందరం కలిసి ఉంటూనే అవుతుంది. అవునా కాదా? ఈ రాష్ట్రం కోసమే మా బుద్ధులు. మీరు గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. పొత్తు నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, బీజేపీ కోసరం కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మీకోసరం పెట్టుకున్న పొత్తు. ఈ పొత్తని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మైనారిటీస్ అర్థం చేసుకోమంటున్నా. యువత మీరు కూడా అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే. మళ్లీ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయబోయేది కూడా నేనే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి, నేనేదో సంక్షేమాన్ని ఇవ్వలేదని, ఈయనేదో పొడి చేశాడని. ఒక్కసారి రికార్డులు చూసుకోండి. నేను బడ్జెట్ లో 19.15% సంక్షేమానికి ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 15.8%. 19 ఎక్కువ 15 ఎక్కువ తమిళ్లు, 19 ఎక్కువ 15 ఎక్కువ. అది తెలుగుదేశం పార్టీ బ్రాండు, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండు. ఏం తమ్ముళ్ళు 100 పథకాలు ఇచ్చానా లేదా? నీ నవరత్నాల కంటే నీవి నవరత్నాలు 9 అయితే నావి 100. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అన్నా క్యాంటీన్ ఉందా? ఇప్పుడు ఉందా అన్నా క్యాంటీన్? పేదవాడికి తిండి పెడితే ఎందుకయ్యా నీకంత కోపం? అంటే పేదవాడిని కడుపు మార్చే విధానానికి ఉంటావా నువ్వు? 5 రూపాయలకి పూటకు అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? రాజకీయాలు మారాయా లేదా? తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? రాజకీయాలు మారాయా లేదా? ఈ సైకోకు మాత్రం అన్నా క్యాంటీన్ ఉండకూడదు. అర్థమైందా మీకు?